బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు వెల్కమ్ టు ఐ డ్రీమ్. గత కొన్ని రోజులుగా తెలుగు సినిమా డాన్సర్స్ అసోసియేషన్లో గొడవలు ఏ లెవెల్లో జరుగుతున్నాయో అందరం చూస్తూనే ఉన్నాము. తెలుగు సినిమానే కాదు, పాన్ ఇండియా లెవెల్లో బిగ్గెస్ట్ కొరియోగ్రాఫర్లైన జానీ మాస్టర్ అండ్ శేఖర్ మాస్టర్ ఇద్దరు కూడా కెమెరాల ముందే ఒకరికొకరు అరుచుకుంటూ మాట్లాడుకుంటున్న వీడియోలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత మేమిద్దరం కాంప్రమైజ్ అయిపోయాము. చిరంజీవి గారు మా ఇద్దరిని కూర్చోబెట్టి చాలా మంచి విషయాలు చెప్పారు, మీ ఇద్దరం అన్నదమ్ములు అని చెప్పి జానీ మాస్టర్ ప్రెస్ మీట్లో చెప్పారు. బట్ ఎవరు ఎన్ని చెప్పినా సరే అసోసియేషన్లో గొడవలు మాత్రం ఈ రోజుకో రేపుడికో తెలియ కాదు. అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయితే అసలు డాన్సర్స్ అసోసియేషన్లో ఏం జరుగుతుంది, ఈ మొత్తం గొడవకి కారణం ఏంటి, తప్పెవరిది ఒప్పెవరిది, ఇలాంటి విషయాల మీద అక్కడ లోతుగా జరుగుతున్న విషయాల్ని మనకు తెలియజేయడానికి డాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ నగేష్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో ఆయన అసోసియేషన్లో వన్ ఆఫ్ ది కీ మెంబర్, చాలా సంవత్సరాలుగా అసోసియేషన్లో ఉన్నారు కాబట్టి సో నగేష్ మాటల్లో అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం. హాయ్ నగేష్ గారు, నమస్తే అండి. నమస్కారం. నగేష్ గారు, ఫస్ట్ ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. అంటే అసోసియేషన్స్తో మీకు ఎప్పటి నుంచి అనుబంధం ఉంది, ఎప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నారు, అండ్ ఏ ఏ విభాగాల్లో మీరు పనిచేశారు, కాస్త ముందుగా అది చెప్పండి ఆడియన్స్కి. యాక్చువల్లీ నేను అనకాపల్లి జిల్లా రావికత మండలం మరిపాక అనే గ్రామం నుంచి వచ్చాను సార్. ఓకే. అక్కడి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టంతో కొరియోగ్రాఫర్ అవుదాం అనే ఒక ఆసక్తితో హైదరాబాద్ వచ్చాను. ఆట, ఛాలెంజ్ అండ్ డ్యాన్స్ బై డ్యాన్స్ అండ్ రియాలిటీ షోస్తో పాటు చాలా సీరియల్స్ కార్డులు కొరియోగ్రఫీ చేస్తూ ఈరోజు నేను డాన్సర్ యూనియన్లో కార్డు తీసుకున్నాను. మా గురువులు మాకు భాను మాస్టర్, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ గారు, వీళ్ళు మా గురువులు. వాళ్ళతో పాటు ఆల్సో అండ్ జానీ మాస్టర్ కూడా నా గురువే. వీళ్ళందరూ నాకు మంచిగా డ్యాన్స్ మెలకువలు నేర్పారు. ఈరోజు నేను డాన్సర్ యూనియన్లో వన్ ఆఫ్ ద కీ మెంబర్ని అండ్ డాన్సర్ యూనియన్లో ఒక మంచి డాన్సర్ని, మంచి కుటుంబాన్ని ఇచ్చిన యూనియన్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నా కుటుంబానికి అన్యాయం చేస్తే ఎదిరించడానికి కూడా ముందుంటాను. అసోసియేషన్లో మీరు కార్డు తీసుకున్న సంవత్సరం ఏంటి? నేను 2017లో తీసుకున్నాను సార్. ఓకే. ఇప్పుడు 9 సంవత్సరాలుగా మీరు అసోసియేషన్ సార్, వన్ ఆఫ్ ది కీ మెంబర్. యా. ముందు అసలు శేఖర్ మాస్టరు, జానీ మాస్టరు యుగోలు గొడవకు కారణమా? వాళ్ళిద్దరి మధ్య ఉండే యుగోలే ఇంత పెద్ద గొడవకు కారణమైందా? అసలు వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉందా లేదా? ముందు దీన్ని క్లియర్ చేయండి. అసలు యాక్చువల్లీ శేఖర్ మాస్టర్ గారికి, జానీ మాస్టర్ గారికి ఏ గొడవ లేదండి. ఓకే. అసలు మీరు చూస్తున్న వీడియో అంతా రాంగ్. అక్కడ జరిగిన సిచ్యువేషన్ వేరు. అది అరుపులు మాత్రం అరుచుకోవడం కన్ఫర్మ్డ్. ఆ అరుపులు మాత్రం గొడవ కాదు. శేఖర్ మాస్టర్ గారు వచ్చిన కంటెంట్ వేరు. అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఒక లేబర్ ఆఫీసర్ గారు వచ్చారు, ఏం జరుగుతుంది ఇక్కడ, ఫెడరేషన్ వారు చెప్పింది ఇది కాదు కదా, 2 ఆప్షన్లు కదా. ఒకటి ఈసీ మెంబర్ల నుంచి ఈ తప్పు చేశారు అన్న వారు కదా, వాళ్ళ పోస్టులకు ఎలక్షన్ పెట్టడమా, లేదు టోటల్ బాడీ డిజాల్వ్ చేయడమా, ఈ 2 ఆప్షన్లు పెట్టుకొని మీరు ఓటింగ్ చేస్తే బాగుంటుంది కదా. ఓన్లీ సింగిల్ పాయింట్, ఓన్లీ ఈసీ మెంబర్లకు ఎలక్షన్ పెట్టాలా వద్దా అనే పాయింట్ అనేది లేదు కదా. వద్దా కావాలని బాక్సులో పెట్టి చేశారు, అది తప్పు కదా అని అడిగితే ఇది ఇలాగే ఉంటుంది, ఇలాగే చేస్తాం జానీ మాస్టర్ అరిచారు. జానీ మాస్టర్తో ఎందుకు ఉంటుంది అలాగా, దేనికి ఉంటుంది, అది నీకేం రైట్స్ ఉన్నాయి, నేను మాట్లాడుతున్న లేబర్ ఆఫీసర్తో, నువ్వు దూరకు అనుభూతికి ఒక డాన్సర్ వచ్చి ఏం చేస్తారు దూరుతాం ఏం అనేటట్టు మాట్లాడితే ఆ డాన్సర్ మీద కోపంతో వెళ్ళాడు జానీ మాస్టర్ కాదు, శేఖర్ మాస్టర్ గారు. నువ్వెవరు, ఒక డాన్సర్వి, ఒక మాస్టర్ రెస్పోకుండా ఏ మాట్లాడుతున్నావు అనే దాని మీద సీరియస్ అయ్యారు. జానీ మాస్టర్ మనిషి జానీ మాస్టర్ తొత్తు ఒక మాట అన్నాడు. అది సీరియస్ అయినప్పటికీ జానీ మాస్టర్ కూడా, శేఖర్ ఆగు, అది కాదు శేఖర్, నీకు తెలియదు, ఆడ అలగాలేదు శేఖర్. ఆ అరుపుల వల్ల చూసిన వాడికి శేఖర్ అని అరిస్తే తగు అనుకున్నారు, కానీ యాక్చువల్లీ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ గారికి అక్కడ తగులు లేవు. ఈ అరుపుల వల్ల మనకు తగుల్లా కనిపించాయి. అది సిచ్యువేషన్, జరిగిన సంఘటన అది. ఇక్కడ జానీ మాస్టర్ గ్రూపు, శేఖర్ మాస్టర్ గ్రూప్ అని ఉండదు, మొత్తం జానీ మాస్టర్ గ్రూపే. అక్కడ ఆ లోపల ఉన్నది అంతా ఓన్లీ ఒక 30 మంది డైలీ ఆయన పెట్టిన బిర్యానీలు, మందులు తాగుతూ ఉన్నోళ్ళే ఉంటారు, ఓన్లీ దీనికోసం, గొడవల కోసమే. కాబట్టి శేఖర్ మాస్టర్ గారికి ఆ యూనియన్లో పదవుల మీద ఆసక్తి లేదు. ఉండుంటే ఎప్పుడో పోటీ చేద్దరు కదా, ఆయన ఈ రోజు కూడా అటెంప్ట్ చేయలేదు. లాస్ట్ టైం కూడా ఎలక్షన్లో ప్రకాష్ మాస్టర్ గారు ఉంటే కొద్ది కంటెంట్ తెలిసిన వ్యక్తి, 5 సంవత్సరాలు ప్రెసిడెంట్గా గెలిచారు. సుమలత మేడం గారికి ఏమీ తెలియదు, ఎప్పుడు కూడా యూనియన్కి రాలేదు, ఎప్పుడు రాలేదు, ఏ జనరల్ బాడీకి రాలేదు. వేజెస్ ధర్నాలు చేసిన టైము పెంచారు. ఈ టైంలో మళ్ళీ తెలిసిన వ్యక్తి ఉంటే యూనియన్కి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతోనే సపోర్ట్కి వెళ్ళారు తప్ప జానీ మాస్టర్ని ఓడించాలో, ఆయన అంతకుముందు జానీ మాస్టర్ పోటీ చేసినప్పుడు కూడా ఆయన ఎప్పుడు వచ్చి క్యాన్వాసింగ్ చేయలేదు కదా. లాస్ట్ టైం జానీ మాస్టర్, ప్రకాష్ మాస్టర్ అయినప్పుడు 5 ఓట్లతో 6 ఓట్లతో జానీ మాస్టర్ గెలిచాడు. అప్పుడు కూడా
ప్రకాష్ మాస్టర్ సపోర్ట్గా శేఖర్ మాస్టర్ గారు ఎక్కడ రాలేదే. ఇక్కడ ఎందుకు వచ్చారంటే ఆ మేడంకి తెలియదు, కొద్ది గొప్ప జానీ మాస్టర్కైనా తెలుసు. ఆవిడకి ఏం తెలియనప్పుడు మన యూనియన్ తీసుకెళ్ళి ఎందుకు పెట్టడం అని మంచి వాళ్ళు కోటేయండి అని చెప్పడానికి ఆ రోజు వచ్చి సపోర్ట్ చేశారు. ఆ తర్వాత నుంచి పట్టించుకోలేదు. యూనియన్ మీద అభిమానం ఉంటుంది, ఆయన షూటింగ్లు ఆయనకునే వాటి మీద మైండ్లో ఉంటారు. శేఖర్ మాస్టర్ విషయంకి వస్తే ఆయన చాలా పెద్ద పెద్ద సినిమాలకి చాలా పెద్ద పెద్ద సాంగ్స్ కంపోజ్ చేస్తూ ఉంటారు, షోలతో బిజీ. ఇంత బిజీగా ఉండే శేఖర్ మాస్టర్ ఆల్ ఆఫ్ సడన్గా అసలు తనకు అంటే తను ఏ రోజు కూడా అక్కడ పదవుల గురించి కానీ అక్కడ ఉండే వాళ్ళ గురించి కూడా పట్టించుకొని శేఖర్ మాస్టర్ ఆల్ ఆఫ్ సడన్గా ఆ రోజు వచ్చేసి మాట్లాడడానికి కారణం ఏంటి అనేది నా క్వశ్చన్. ఈరోజు శేఖర్ మాస్టర్ గారు మీకు ఎలా పరిచయం అండి? డాన్స్ మాస్టర్ గానే పరిచయం. ఆ డాన్స్ యూనియన్ ఎక్కడ ఉంది? సో ఆయనకి సంబంధించిన యూనియన్ ఆయన పుట్టి పెరిగిందండి, అది అన్నం పెట్టారు. ఈరోజు శేఖర్ మాస్టర్ పాన్ ఇండియా బెస్ట్ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అయ్యారంటే యూనియనే కారణం. ఆ యూనియన్ పాడైపోతుందని దాని మీద వచ్చారు. సో బాత్తో వచ్చారు. మనకి ఎంత కోటీసుడైనా సరే వాడికి ఒక పుట్టినూరు ఉంటుంది కదా, ఆ ఊరి మీద అభిమానం ఉంటుంది కదా. నువ్వు పాన్ ఇండియా మాస్టర్ అయ్యింది పల్లెటూరులో నీకేం పని అని అంటే ఆ అభిమానం నాకు ఈరోజు జన్మనిచ్చింది. ఆయనకి ఈరోజు పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అయ్యే స్టేజ్ తీసుకెళ్ళిన కారణం యూనియన్, అంతే కదా. ఆ యూనియన్ పాడైపోతుందని దాని మీద వచ్చాడు తప్పగానే ఎలక్షన్ కోసమో లేకపోతే ఆయన నిజంగా చెప్తున్నాను సార్, ఆయన అంత సింప్లీ సైలెంట్ పర్సన్, డీసెంట్ పర్సన్ ఎవ్వరు ఉండరు. ఒక మాస్టర్ గురించి తప్పుగా ఒక మాస్టర్ గురించి ఎక్కువగా మాట్లాడడానికి కారణం ఏంటంటే పాన్ ఇండియా ఫస్ట్ పాన్ ఇండియా శేఖర్ మాస్టర్, తర్వాత ఈయనకి వచ్చింది. మీరు మీ వర్కుల మీద కాన్సన్ట్రేట్ చేయండి, యూనియన్ మీద కాదు. యాక్చువల్లీ యూనియన్ అనేది డాన్సర్ల కోసం. మాస్టర్లు అయిపోయిన తర్వాత యూనియన్తో త్రూ అనుబంధం ఉంటుంది, కానీ యూనియన్ల విషయాలకి మాస్టర్లకి సంబంధం ఉండదు ఎక్కువ శాతం. ఎందుకంటే మీరు వర్క్ ఇస్తే మేము వర్క్ చేసుకోవాలి, వాళ్ళు మేస్త్రులు, మేము కూలోళ్ళమే. ఈరోజు ఒక బిల్డింగ్ కట్టేది వచ్చిందంటే మమ్మల్ని ఒక నలుగురిని తీసుకెళ్ళాలి, అంతే. మా వర్కర్ల మధ్యలో మేము అడుగున్న గొడవలకి వాళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు కూడా మిమ్మల్ని స్ట్రేట్గా అడుగుతున్నాను, జానీ మాస్టర్ గారికి ఆ యూనియన్కి ఏం సంబంధం? మీరు చెప్పండి. ఇప్పుడైతే లేదు, వాళ్ళ వైఫ్ అధ్యక్షురాలు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం, వాళ్ళ మిస్సెస్ గారు వచ్చారు ఎప్పుడైనా ఏ విషయం? మరి నేను అడుగుతున్నాను, మీ వైఫ్ ప్రెసిడెంట్ అయితే మీకేం రైట్స్ ఉన్నాయి? యూనియన్లో ఒక మాస్టర్ గారు మీరెంత వచ్చారో ఆయన కూడా వచ్చాడు. మరి అది మీరు చాలా మంది అది మాట్లాడకుండా రెండు వర్గాలు అని అంటున్నారు, కానీ ఇక్కడ జానీ మాస్టర్ వైఫ్ కదా ప్రెసిడెంట్. మరి అదైతే నువ్వే నించోవచ్చు కదా, ఆవిడ ఎందుకు నించోబెట్టు? ఆవిడ చేస్తుందని కదా, మరి ఆవిడ చేస్తున్నప్పుడు నువ్వెందుకు మధ్యలో దూరుతున్నావు? నేను ప్రెస్ మీట్లో కూడా ఆయన కూర్చోవాల్సిన అవసరం లేదు, మీకు ఆ విషయం తెలుసలేదు. ఎందుకంటే అది ఓన్లీ యూనియన్ త్రూ జరిగే ప్రెస్ మీట్. ఆయన ఎందుకు కూర్చున్నాడు? అది ఎంత తప్పది? అంటే దాన్ని పదవిని దుర్వినియోగం చేశారా లేదా? ప్రెసిడెంట్ సెంట్రల్ ఆయన కూర్చొని ప్రెసిడెంట్ పక్కన కూర్చొని. సో నేను ఈ లెక్కలన్నిటికి వస్తున్నాను, మీరు మాట్లాడేది కరెక్టే. నిజానికి వాళ్ళ వైఫ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జానీ మాస్టర్కి అక్కడ కూర్చోకూడదు. సో అది కరెక్టే. ఈ గొడవ జానీ మాస్టర్కి లేదా శేఖర్ మాస్టర్కి సంబంధించింది కాదు, యూనియన్ గొడవ. సో యూనియన్కే వస్తున్నాను. అసలు ఏంది యూనియన్లో గొడవ ఏంది? ఇప్పుడు ఈమె అధ్యక్షురాలు, సుమలత గారు అధ్యక్షురాలు. సో వారు చెప్తున్నది ఏంటంటే, ఇది ఆడియన్స్ కూడా చాలామంది కన్ఫ్యూజింగ్ ఉంది కాబట్టి మొదటి నుంచి చెప్తున్నా. సుమలత గారు యూనియన్కి అధ్యక్షురాలు, వారు చెప్తుంది ఏంటంటే ఇక్కడున్న ఎవరైతే ట్రెజరీ లేదా శ్రీనివాస్ గారు, ఆయన పోస్ట్ ఏంది? శ్రీనివాస్ గారు సెక్రటరీ, ట్రెజరీ కుమార్, చిరంజీవి కుమార్, అదే లడ్ కుమార్ అంట. సో వీళ్ళిద్దరూ అన్యాయం చేశారు, దోపిడీ చేస్తున్నారు, డాన్సులకి రావాల్సిన డబ్బులు డాన్సులకు పోనీయకుండా మధ్యలో కమిషన్ కొట్టేశారు, పక్కా ప్రూఫ్స్తో మాకు దొరికారు. సో కాబట్టి వాళ్ళిద్దరికి మేము క్వశ్చన్ చేసామని చెప్పి వాళ్ళ సైడ్ ఉన్న ఈసీ మెంబర్స్ అందరూ రాజీనామా చేశారు. సో రాజీనామా చేశారు కాబట్టి వారి స్థానాలకి మేము బై ఎలక్షన్స్ పెడుతుంటే వచ్చి కొంతమంది అడ్డుకున్నారు, ఇదే గొడవ అని చెప్పి సుమలత గారు చెప్పారు. అంతేనా? కరెక్టా? మీరు చెప్పింది వారి వర్షన్ అయితే ఇదే కదా. సో కొంతమంది ఈమె డిసిషన్స్ కానీ ఇది నచ్చక ఆమె ఎవరిపైతే ఆరోపణ చేశారో వాళ్ళ సైడ్ వెళ్ళిపోయి రాజీనామాలు చేశారు. రాజీనామాలు చేసిన తర్వాత బై ఎలక్షన్స్ పెట్టుకుంటున్నారు. సో ఇక్కడ మిగతా వాళ్ళకి సమస్య ఏంటి అంటే, మీ డాన్సర్స్ అసోసియేషన్ లా ఏం చెప్తుంది, బైలా ఏం చెప్తుంది, మీరే చెప్పాలి. అది మీకు రాంగ్ పోర్ట్రేట్ చేశారు సార్, ఎందుకంటే మీరు వన్ సైడే అక్కడ జరిగింది కాబట్టి. లేదు, వాళ్ళ వర్షనే రాంగ్ పోర్ట్రేట్ చెప్పారు మీకు అంటున్నాను. ఇక్కడ ఏం జరిగిందంటే రాజీనామాలు చేశారు, చేసిన పేపర్లు ఏవండి మీరు చూసారా? నిన్న ప్రెస్ మీట్లో చదివి వినిపించినప్పుడు అందులో ఏమున్నది? మొత్తం బాడీ డిజాల్వ్ చేసి ఎలక్షన్ చేయండి, మాకు ఈవిడితో కాదు వీళ్ళు ముగ్గురుతో పడటం లేదు, ఇలా ఉంటే మాత్రం యూనియన్ లో మంచి జరగదు, డాన్సర్లు మేము చెప్పుకోలేకపోతున్నాం, మొత్తం బాడీ డిజాల్వ్ చేసి మా రాజీనామాలు ఆమోదించి ఎలక్షన్ కి వెళ్ళండి ఉంది. మరి బాడీ డిజాల్వ్ చేయకుండా మీరు వీళ్ళకి ఎలక్షన్ పెడతావు? వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ ఏంటి? సార్ నాకు న్యాయం చేసి ఆ పోస్టులు వేరే పెట్టండి అని అన్నారు.
అంటే ఏంటి, మొత్తం అందరిని తీసి కొత్త వాళ్ళు పెట్టండి అన్నారు. మీరు ఓన్లీ ఈ మాట అనే దాన్ని పై దాన్ని వదిలేసి వీళ్ళు రాజీనామా అనే మొక్కను పట్టుకొని వీళ్ళు తీసేసి మీరు ఎలా ఎలక్షన్ పెడతారు? వాళ్ళు ఏం న్యాయం పోరాడారో ఆ న్యాయం జరగకుండా నువ్వు ఎలక్షన్కి వెళ్ళగలుగుతావు. బట్ ఒక్క నిమిషం, ఇక్కడ నా చిన్న డౌట్ ఏంటంటే లేబర్ యూనియన్ నిబంధనల ప్రకారం ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళకి బై ఎలక్షన్ పెట్టుకోవచ్చు అని చెప్పి లేబర్ యూనియన్ నుంచి పర్మిషన్ తీసుకొచ్చే కదా ఆ ఎలక్షన్ పెట్టింది. అదే అన్నది, ఎక్కడ రాజీనామా పత్రాలు చేసామని వాళ్ళే చెప్తున్నారు కదా సార్. చేసిన వాళ్ళు ఏమని చెప్పారు? రాజీనామా చేసామని చెప్తున్నారు. ఆడియో వీడియోగా సార్ నిన్న ప్రెస్ మీట్ లో పక్కన చేరి అవును మేము రాజీనామా చేసాము, రాజీనామాలు వెనక్కి తీసుకోకూడదా, దానికి ఒక ప్రొసీజర్ ఉంటది కదా, సో రాజీనామా చేస్తే వెంటనే ఎలక్షన్ పెడతారు. రాజీనామా చేసింది 100% కరెక్ట్. నేను ఆ విషయంలో నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నా. నాకు పక్కా ప్రూఫ్స్ తెలుసు. రాజీనామా చేసింది అయితే కరెక్ట్. ఎందుకు రాజీనామా చేశారు అనే దాని మీద డిబేట్. రాజీనామా చేయలేదు అనొద్దు. రాజీనామా అయితే 7 మంది ఈసీ మెంబర్స్ అండ్ మిగతా ట్రెజరీ కానీ కోశాధికారులు వాళ్ళంతా రాజీనామా చేశారు. అదైతే 100% కరెక్ట్. సో చేసిన తర్వాత లా ఏం చెప్తుందో నాకు అది చెప్పండి సార్. మా లేబర్ లా ప్రకారం ఎలక్షన్స్ పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ వాళ్ళు చేసిన తప్పేందో చెప్పండి. ఇప్పుడు చెప్తాను, వాళ్ళు ఏ తప్పు చేయలేదు సార్. ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఓన్లీ ఈ కుమార్ గారు నెక్స్ట్ క్యాషియర్ గారి మీద ఒక అభియోగం తీసుకొచ్చారు. కానీ స్టార్టింగ్ అది కాదు, ఈగో ఫీలింగ్స్. ఇది వీళ్ళ ముగ్గురికి ఫస్ట్ ఇద్దరికే, ముగ్గురు కూడా కాదు, ఈగో ఫీలింగ్స్. ఎలాగంటే ఎవరెవరికి? జానీ మాస్టర్ గారి వైఫ్ సుమలత గారికి, ఏడుకొండ సీన్ గారికి. ఏం జరిగింది అనేది ఆ దేవుడికే తెలియాలి. 4 గోళ్ల మధ్య జరిగింది. ఏదో కోపం వచ్చి ఏడుకొండ సీన్ గారు ఎక్కడో ఈవిడ గురించి కొద్దిగా వలగరగా తప్పుగా మాట్లాడారు. జనరల్ సెక్రటరీ అది ఎక్కడో వేరే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు రికార్డ్ చేసి ఈవిడికి వినిపించారు. 48 మినిట్స్ ఆడియో. ఆడియోలో మేడం గారి పుట్టపూర్వతాలు మొత్తం చెప్పేశాడు. అది కానీ బయటకు వస్తే ఆవిడ పరుగు పోద్ది. ఆవిడ ఈగో ఫీల్ అయ్యి ఈయన్ని ఏదోలా ఇరికించాలి అని చెప్పి 4 సంవత్సరాల క్రితం జరిగిన కేసుని తీసింది. 4 years బ్యాక్ జరిగింది. 4 years బ్యాక్ జరిగిన కేసుని తీసింది. ఆ కుమార్ అనే వ్యక్తి ఖర్చుల కోసం, ఆయన ఒక క్యాషియర్ పోస్ట్లో ఉన్నాడు, గెలిపించుకున్నాం. ఖర్చుల కోసం అని డబ్బులు ప్రతి క్యాషియర్ చేసేది తీసి ముందుగా పెట్టుకుంటారు. నెల వచ్చేసేపటికి లెక్కలు రాసి ఇంత తీసాను, ఇంత డ్రా చేశాను, ఇంత అని చూపిస్తారు. ఈ మేడం గారు ఏంటంటే ప్రతిరోజు నువ్వు ఏం చేస్తున్నావు అవన్నీ నాకు చెప్పాలి అంటే, మేడం నేను క్యాషియర్గా నన్ను ఓట్లేసి గెలిపించారు, ఏదన్నా నా తప్పు జరిగితే నేను చూసుకుంటా, ప్రతిదీ నా మీద మీరు కమాండ్ చేస్తే నాకు నచ్చదు, నా వర్క్ నేను ఎలా చేసుకోవాలో నాకు తెలుసు, అది కూడా మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదని ఆ ఈగో ఫీలింగ్కి మాటల వల్ల ఈగో ఫీలింగ్కి వెళ్ళి వీళ్ళిద్దరిని తప్పు చూపించి కమిటీ మీటింగ్లో పెట్టింది. కమిటీ మీటింగ్లో ఈయన రాకముందు కమిటీ వాళ్ళకి ఏం చెప్పిందంటే, వీడియో ఆన్ చేసి ఈయన చాలా ఫ్రాడ్ చేశాడు, ఫ్రాడ్ నిరూపిస్తే మీరు ఏం చేద్దాం అంటే, తప్పు అయితే గ్యారెంటీ శిక్షించాలి, తప్పు అయితే యూనియన్లో ఆయన సస్పెండ్ చేయాలి, శిక్ష చేయాలి అని అన్నారు. ఎవరైనా అనేది కామన్. ఆ వీడియో మాత్రమే తీసుకుంది. తర్వాత వచ్చిన తర్వాత ఆవిడ చెప్పాల్సింది చెప్పింది. చెప్తే అది తప్పమ్మా, అవన్నీ చేయడు, అలా ఉండదు, నిరూపిద్దాం, ఒకసారి అన్ని క్లారిటీ తీసుకుందాం. ఎందుకంటే ఆ వచ్చిన వ్యక్తి ఎవరైతే నీ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఉన్నాడో, అంటే ఈ ఆడియో గురించి చెప్పలేదు, అక్కడ వేరే చెప్పింది. ఎవరైతే నీకు ఈయనంత లంచం తీసుకున్నాడని చెప్పిందో, ఆ లంచం తీసుకున్న వ్యక్తి వచ్చి ఏమన్నాడు అదే కమిటీ మీటింగ్లో, నేను 15 కోట్లు పంచాను. బావేనండి, ఆ సతీష్ గౌడ్ అనే వ్యక్తి నేను 15 కోట్లు పంచాను, ఈయనకు కూడా నేను చాలాసార్లు ఫోన్పే చేశాను, 50,000, 60,000, 70,000, నేను చేసిన తప్పులు ఈయనకి బాగా ఉంది అన్నాడు. లేదు, మీరు కాస్త ముందుకెళ్ళిపోయారు. ఈ సతీష్ గౌడ్ ఎవరు? సతీష్ గౌడ్ అనేవాడు ఇన్ఛార్జ్, ప్రైమరీ చీఫ్ మాస్టర్ ఇన్ఛార్జ్. అంటే ఈ కేసుకి సంబంధించి వచ్చింది కాబట్టి చెప్తున్నా. చెప్పండి. అదే సతీష్ గౌడ్ యాక్చువల్లీ తప్పులు కమిటీలో పెట్టింది. ఈయన ఒక పెద్ద ఫ్రాడ్ చేశాడు. సతీష్ గౌడ్ కాదండి, ఏడుకొండ సీన్ ఫ్రాడ్ చేశాడు, తప్పించేద్దాం అంటే, తప్పు చేస్తే సాక్ష్యాధారాలతో నిరూపించి తప్పించేద్దాం అని అందరూ అన్నారు. అనగానే ఆ కమిటీ మీటింగ్ లోకి సతీష్ గౌడ్ తీసుకొచ్చింది. ఆవిడ తీసుకొచ్చి చెప్పండి సతీష్ గారు అన్నది, నేను చాలా తప్పులు చేశానమ్మా, చాలా సినిమాల్లో నేను తప్పులు చేసి డబ్బులు తీసుకున్నాను, ప్రొడ్యూసర్ మోసం చేసి అందులో ఈయన కమిషన్ ఇచ్చాను, ఈయనకి ఇచ్చాను, ఈయనతో పాటు చాలా బాడీలకు ఇచ్చాను అన్నాడు. దగ్గర నేను 15 కోట్లు పంచాను అన్నాడు. అనగానే ఓహో అవునా, అయితే ఓ పని చేయండి, ఆ ఎవరికి పంచాడు మొత్తం అందరిని ఒకేసారి శిక్షిద్దాం, ఈ కేసు ఇది ఆయన తీసుకున్న శిక్షిద్దాం, ఇప్పుడు ఆపి ఎంక్వైరీ మొదలెడదాం అన్నారు. లేదు లేదు లేదు, తేలిపోయింది కాబట్టి ముందు ఈయన సస్పెండ్ చేసేస్తాను అన్నది. అలా మేము సంతకాలు పెట్టమండి, మీరు సస్పెండ్ చేసేస్తే తప్పది, ఈయన ఒక్కడితో పోద్ది, మిగతా వాళ్ళు అలర్ట్ అవుతారు, అంతే కదా, అందరినీ శిక్షిద్దాం, 15 కోట్లు అంటే ఆశామాసి కదా, మన యూనియన్ బాగుపడుతుంది అనగానే, లేదు నేను ఇప్పుడు ఈయన సస్పెండ్ చేస్తాను, మీరు సంతకాలు పెట్టారంటే 4 పెట్టారు, మిగతా వాళ్ళు ఎవరు పెట్టలేదు. ఈవిడ ఏం చేసింది, ఆ 4 సంతకాలతో తెల్లవారే ఓ పేపర్ రిలీజ్ చేసి
మేము సెక్రటరీని క్యాషియర్ని సస్పెండ్ చేస్తున్నాను, యూనియన్లో తప్పులు చేసి అరాచకాలు చేస్తున్నాడు అని పెట్టగానే ప్రెసిడెంట్ కదా సస్పెండ్ చేసింది. వాళ్ళు ఏం చేయాలి? ఆవిడని అడగలేరు కదా, డైరెక్ట్ ఫెడరేషన్కి వెళ్ళారు. ఈ 7 వాళ్ళిద్దరు కలిసి, సార్ నేను వీళ్ళకి సపోర్ట్ కాదు వీళ్ళకి సపోర్ట్ కాదండి, వీళ్ళు ముగ్గురికి పడట్లేదు, ఏం జరుగుతుందో మా యూనియన్లో ఏది చెప్పట్లేదు, ఏది ఉన్నా ఈగోలకి వెళ్ళిపోయి మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, నిర్ణయం తీసుకుందారో చెప్తున్నారు. మరి మేము కమిటీ మెంబర్లకు ఎందుకు సార్ ఉండి? ఇది కరెక్ట్, వాళ్ళ బాధ కరెక్ట్. అదే మేము కమిటీ మెంబర్లకు ఎందుకు ఉండి వీళ్ళతో మేము పని చేయలేము సార్, మేము రాజీనామాలు చేసేస్తాం, వీళ్ళు ముగ్గురిని మీరు మారుస్తానంటే ఓకే, లేదంటే మాత్రం వీళ్ళు ముగ్గురిని తీసి మాకు బాడీ డిజాల్వ్ చేసి కొత్త ఎలక్షన్కి వెళ్ళిపోదాం సార్ అని పెట్టారు. పెడితే అంటే అప్పుడు ఫెడరేషన్ అన్నారు అలా కాదమ్మా, ఇది వేజెస్ టైము, ఈ టైంలో మీరు గొడవలు ఆడుకోకండి, మీరు వెళ్ళండి, మనకు వేజెస్ అగ్రిమెంట్ అవుతుంది ప్రొడ్యూసర్ నుంచి, అవగానే మనకు డబ్బులు పెరుగుతాయి. ఈ అగ్రిమెంట్ అవగానే 14వ తారీఖుని మీరు జనరల్ బాడీ పెట్టుకోండి, మేము వస్తాం, ఎవడ తప్పు ఉందో ఎవడది ఒప్పు ఉందో తేల్చి వాడిని శిక్షిద్దాం, మీ కళ్ళ ముందు మేము తీస్తాం, అప్పుడు దాకా ఓపు పట్టండి అంటే ఈసీ మెంబర్లు రాజీనామాలు ఇచ్చిన అక్కడే ఉన్నాయి కాగితాలు, వీళ్ళు వెళ్ళిపోయారు. అది ఎలా వెళ్ళిపోయారు? ఈ మాట అన్న తర్వాత మరుసటి రోజు పిలిపించారు వాళ్ళని, వీళ్ళని ఎదురుగా పెట్టి చెబితే మీ వాళ్ళు రాజీనామాలు చేసేయడానికి వచ్చారు, రెండింటి ఇప్పుడు వచ్చిన తర్వాత కలిసికట్టుకు వెళ్ళండి, వేజెస్ అగ్రిమెంట్ అయిందాక ఆగండి, 14 జనరల్ బాడీ పెట్టుకుందాం అంటే నేను వీళ్ళతో పని చేయను, వీళ్ళు నాకు అవసరం లేదని వెళ్ళిపోయి సుమలత గారు వెళ్ళిపోయి 31వ తారీఖుని ఎమర్జెన్సీ జనరల్ బాడీ పెట్టి ఫెడరేషన్ 14 పెట్టుకోండి అంటే 31 నాకు వేరే క్రాఫ్ట్ వాళ్ళతో మీటింగ్ ఉంది, మీరు తొందరపడద్దు, మనకి 7వ తారీఖుని అగ్రిమెంట్ ఉంది వేజెస్ది, అగ్రిమెంట్ అయిపోగానే 14 మీరు జనరల్ బాడీ పెట్టండి, మేము వస్తాం, అందరి సమక్షంలో తప్పు ఉంటే తేల్చి శిక్షిద్దాం అని అంటే చెప్తే వీళ్ళందరూ విన్నారు. ఈసీ మెంబర్లు సెక్రటరీ క్యాషియర్ వీళ్ళు వెళ్ళిపోతే ఆవిడ వినిపించుకోలేదు, నేను ఎన్నో వాళ్ళు ఉండడానికి వీల్లేదని వెళ్ళిపోయి 31ని జనరల్ బాడీ పెట్టేసి వాళ్ళ తాలూకు మనుషులు కొందరు ఉంటారు, ఒక 30 మందిని పెట్టి మినిట్స్ బుక్ లో రాయకుండా అన్ని చేదో పేపర్లలో చూపిసి ఈ తప్పు చేశాడు నేను పట్టుకున్నాను, మీ డాన్సులు సొమ్మె తింటున్నాడు, మీ సొమ్మె తింటున్నాడు అని పట్టుకొని అక్కడ ఏం చేశారు, పాయింట్లు రాయకుండా సంతకాలు పెట్టి తీసుకున్నారు. కొందరు ఆ మీటింగ్ అనకుండా మధ్యాహ్నం భోంచారు, లంచ్ బ్రేక్ కూడా ఇవ్వలేదు, 3:30-4కి బిర్యానీ తినడానికి వచ్చిన వాళ్ళతో కూడా సంతకాలు పెట్టించేసి ఈయన నేను సస్పెండ్ చేస్తున్నాను 14వ తారీఖు వరకు, ఏంటి 14 మీటింగ్ పెట్టుకోమన్నాం కదా అనేసి ఎమర్జెన్సీ కదా పెట్టింది. ఆవిడ గెలిచిన తర్వాత అదే ఫస్ట్ మీటింగ్ 6 నెలల దాకా, అప్పుడు దాకా ఏం పెట్టలేదు. ఎమర్జెన్సీ జనరల్ బాడీ తర్వాత 14 పెట్టింది. ఆ 14లో వీళ్ళందరూ ఏం చేశారు, ఆవిడ తప్పుడు నిర్ణయం తీసుకుందండి, మమ్మల్ని సస్పెండ్ చేసి రాజీనామా, ఇంకా రాజీనామాలు మీరు ఆమోదించలేదు, 14ని మీరు వచ్చి మాకు న్యాయం చేయండి అని ఫెడరేషన్ పెట్టుకుంటే ఈవిడ ఫెడరేషన్కి ఏం లెటర్ పంపింది, మా అంతర్గత విషయాలు మీకు సంబంధం లేదు మీరు రావద్దని పెట్టింది. అది ఎట్లా ఫెడరేషన్ అంటే అన్ని క్రాఫ్ట్స్కి సంబంధించి పెట్టింది. పెట్టిన తర్వాత వాళ్ళు రావడం మానేశారు, మీ అంతర్గత విషయాలను ఆవిడ ప్రెసిడెంటే రావద్దంటే మేము మాకు సిగ్గు లేకుండా ఎందుకు రావాలమ్మా అని అంటే 14వ తారీఖున ఈవిడ ఏం చేసింది, మీరు చెప్పండి అంటే వాళ్ళు చెప్పుకునేది పాపం దేనికోసం, డబ్బులు తిన్నామా లేదనే దానికి సంజయ్ అన్నది. అవును, వాళ్ళు ఇచ్చారు, నేను రూపాయి తినలేదండి, ఆయన అబద్ధం చెప్తున్నాడు, ఒకవేళ అది ప్రూవ్ చేయండి, ప్రూవ్ చేస్తే 50,000కి 1,00,000 పైనే కడతాను, నేను లైఫ్లో పోటీ చేయను, నా వర్క్ నేను చేసుకుంటాను నిజంగా తప్పు చేస్తే అని చెప్పి ఆయన చెప్పాడు. నెక్స్ట్ ఈయన చెప్పాడు, ఎవరు క్యాషియర్ కూడా, కార్యదర్శి కోశాధికారి ఇద్దరు చెప్పారు. ఈసీ మెంబర్లు మీరు ఎందుకు రాజీనామా చేశారని సంజయ్ అడిగితే వాళ్ళందరూ చెప్పుకొచ్చారు, మేడం ఇలా చేస్తుంది, గతంలో ఫ్రాడ్ చేసిన వాళ్ళు కూడా వర్క్ ఆర్డర్ ఇచ్చింది, అవన్నీ తప్పు మేడం అంటే నేను డిసైడ్ తీసుకున్నాను, మీరు మాట్లాడకండి అని డిసైడ్ తీసుకుంది, పోనీ ఏది జరిగినా మంచికే కదా 6 నెలలు మేము ఓపిక పట్టాం, ఇవన్నీ చేసుకుంటూ వచ్చి లాస్ట్ మినిట్లోని ఈ విషయాలకు మాకు నచ్చకే మేము రాజీనామాలు చేస్తానన్న మాట వాస్తవం, కానీ ఇంకా మేము చేయలేదు, రాజీనామాలు చేస్తామని చేయడానికే వెళ్ళాం, వాళ్ళు చెప్పితే 14 మీటింగ్ అన్నారు, ఫెడరేషన్ వాళ్ళు పిలుస్తారని చూస్తే ఫెడరేషన్ వాళ్ళు ఇది తప్పు రాజీనామా చేశారు, ఆల్రెడీ ఫెడరేషన్ కి ఇచ్చారు. సరే ఇచ్చారు సార్, మీరు ఎందుకు రాజీనామా విషయంలో మాత్రం మీరు ఇట్లా చెప్తున్నారు, వాళ్ళు చేశారని మాట చెప్తున్నారు కానీ లేదండి చేశారండి, రాజీనామా చేశామని అంటున్నారు సార్, రాజీనామా చేస్తాం అక్కడికి వెళ్ళిపోయాం, ఫెడరేషన్ వాళ్ళు ఆగమన్నారు, మమ్మ నువ్వు ఫెడరేషన్ ఆగమన్నారు, వాళ్ళ మాటకు వచ్చేసారు. 14వ తారీఖుని మేము రాజీనామాలు ఆమోదిస్తున్నామని ఈవిడ సంతకాలు పెట్టేసి వీళ్ళు రాజీనామాలు చేశారని పెట్టింది. అంతేగాని రాజీనామా చేయగానే ఇప్పుడు మీరు గవర్నర్కి ఎమ్మెల్యే వెళ్ళి మీరు రాజీనామా చేస్తున్నానంటే ఆ పత్రం తీసుకున్న వెంటనే ఆయన ఎమ్మెల్యే పదవిని దించేస్తారా? ఒక ప్రొసీడింగ్స్ ఉంటాయి, మరి ఆ ప్రొసీడింగ్ చేయలేదు, అది చెప్పండి.